మీ పరంగా ఇప్పుడు ఒక ఇద్దరు అబ్బాయిలు కలిశారనుకోండి, "ఏరా మావ నిన్న మ్యాచ్ జరిగిందా? అయిపోయిందా? ఓకే వదిలేసేయి." "అవును మొన్న బస్ స్టాప్ కిందకి లేట్‌గా వచ్చావు. నీకు ఎన్ని సార్లు చెప్పాలి?" "ఒరేయ్! నువ్వు ఆ ప్రాజెక్ట్ కంప్లీట్" అని 2, 3 విషయాల్ని 2 నిమిషాల్లో 5 విషయాలు మాట్లాడుకొని ఎళ్ళిపోతారు. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఒకే విషయాన్ని ఎందుకు అంత ఇన్ డెప్త్ ఎప్పుడో పురాణంలో జరిగి అది మనల్ని హర్ట్ చేస్తుందని తెలిసినా మళ్ళీ రీకాల్ చేసుకొని దానివల్ల తన మూడ్‌ని డిస్టర్బ్ చేసుకునే విధంగా ఎందుకు అలా ఆలోచిస్తారండి? మీ వర్షన్ చెప్పండి. నాకు అనిపిస్తుంది సార్ చాలామంది కవులు కూడా ఆడవాళ్ళంటే సున్నిత మనస్కులు, సున్నితత్వం, అయ్యో! అయ్యో! అన్నది డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ ఇన్కల్కేట్ చేసేసారు సార్ ఆడవారిలో కూడా. సో, ఆ సెల్ఫ్ పిటీ అనేది ఎక్కువ. మదర్స్‌లో కూడా ఎక్కువ. విమెన్‌లో కూడా ఎక్కువ. సెల్ఫ్ పిటీ. ఆ జాలి అనమాట. అయ్యో! పాపం నేను. అయ్యో! అయ్యో! నేను. అయ్యో! నేను ఎన్ని కష్టాలు పడుతున్నాను. ఎంత నాకు సమస్య. ఇంతకన్నా దౌర్భాగ్యుడైన మొగుడు, అత్తగారు అసలు లేరు. మన మామగారితో ప్రాబ్లమ్ ఉండదు చాలామందికి. తక్కువ రేషియోలో ఉంటుంది. ఇంత ఇంత దారుణమైన ఆడపడుచు అసలు లేదు. ఏదో అనంటది. వదిన నువ్వు లావున్నావనో, సన్నగున్నావనో ఏదో. అంత మాట అంటదా నన్ను. సో, ఆ నేను అనే ఆ డామినేషన్ ఏదైతే ఉంటదో, అది భర్త, అత్తగారు, అత్తింటి వారు వచ్చేసరికి చాలా ఎక్కువ ఉంటుంది సార్. అండ్ పాపం నేను అన్న సెల్ఫ్ పిటీ కూడా ఉంటుంది. 10 మంది కష్టం చెప్తున్నప్పుడు ఊరికే 11 ఆవిడొచ్చి కష్టం చెప్తుంది. మామూలు విషయం చెప్పి కష్టంగా చెప్తుంది. ఊరికే చెప్పడం కోసం. దానికి మళ్ళీ ఏదో ఉండదు. సో, ఫస్ట్ ఈ సెల్ఫ్ పిటీ మానుకోవాలి సార్. మదర్‌గా పిల్లలు చిన్నగున్నప్పుడు లేకపోతే వుమెన్‌గా పెళ్ళైన తర్వాత, పెళ్ళికి ముందు మనకెవరైనా సపోర్ట్, హెల్ప్ ఉండాలని 24 గంటలు అనిపిస్తుంది. కానీ ఎన్ని గంటలు ఎవరు మనకుంటారు? ఇప్పుడు మీరు కౌన్సిలర్, సైకాలజిస్ట్. నేను మీ దగ్గరకొచ్చా సొల్యూషన్ కోసం. ఎంత నేను మీ ఫీజు పే చేస్తున్నా 2, 3, 4 ఏళ్ళు నా ప్రాబ్లమ్స్ నేను చెప్తూ ఉంటే మీకే విసుగొస్తది సార్. అంటే ఇది సొల్యూషన్ గురించి ఆలోచించదా ఇంకా ఎన్నేళ్ళు చెప్పుకుంటావు నువ్వు నీ వాస్తవం. జీవితం అని అనిపిస్తుంది. సో, నిజంగానే అది నీ చేతుల్లో లేదు. నువ్వు చేయలేకపోతున్నావు. చేయి దాటిన సమస్య అంటే నేను చెప్పుకున్న ఒక మీనింగ్ ఉంది. ఫస్ట్ అసలు ఒక ప్రాబ్లమ్‌గా చెప్పండి సార్. దాన్ని ఎమోషన్‌గా చూడొద్దు. ఇది నేను ఎప్పుడు నేర్చుకున్నానంటే నా లైఫ్‌లో నేను థర్డ్ పర్సన్ అవ్వడం వల్ల. అంటే చెప్తా. నాకిది అనుభవం అంటే పద నేను సొల్యూషన్ నాకు మీరన్నట్టు పోస్ట్ పార్టమ్ లాగా ఉండింది. లేట్‌గా చాలా ప్రెషియస్ బేబీ అవ్వటం వల్ల నేను వాడిని ఎత్తుకుంటే ఎక్కడ పడేస్తానో అని అనిపించేది సార్. అంత భయం ఉండేది. తెలియని భయం. వాడు పడుకున్నప్పుడు కూడా చూసేదాన్ని. భయం అంటే ఆ సర్కమ్‌స్టాన్సెస్‌లో వాడు నా చేతికొచ్చాడు సార్. అంత ఫేస్ చేయాల్సొచ్చింది. నాలాగే ఎంతోమంది ఆల్మోస్ట్ ఎవ్రీ వుమెన్ ఫేస్ చేస్తుంది. ప్రతి వుమెన్‌కి ఫస్ట్ ప్రెగ్నెన్సీ అనేది ఒక నైట్‌మేర్ అయిపోతోంది. అసలు బిడ్డ నిలవట్లేదు. ఒకవేళ నిలిచినా అదేదో అయిపోతోంది. అట్ చెప్పుకుంటూ పోతే ఎవ్రీ వుమెన్ హ్యాస్ ఎ స్టోరీ. సో, నా స్టోరీలో అంత భయంగా ఉండేదాన్ని. ఆ బెరుకుండేది. తెలియకుండా కోపము, ఆవేదన, ఇది ఇంట్లోనే చూపించేదాన్ని. తన మీదే చూపించేదాన్ని. తనకేం చేయాలో అర్థమయ్యేది కాదు. చెప్పేవారు అప్పటికి ఓపికగా. ఎక్స్‌ట్రా హెల్ప్ అంటే వద్దనేదాన్ని. ఎందుకంటే ఒకసారి పెట్టుకున్నప్పుడు ఒక అమ్మాయి వల్ల పాపం అది కొట్టిందో ఏం చేసిందో వాడిని ఇక్కడంతా చేతులు ఘాట్లు పడిపోయాయి సార్. నేను జస్ట్ ఎక్కడికి లేదు పార్క్‌కి తీసుకెళ్ళి ఆడించమ్మా అని ఒక 20 నిమిషాల తేడాలో కిందకెళ్ళాను అంతే. కిందకెళ్ళాను లేకపోతే ఇల్లు షిఫ్ట్ అవుతున్నప్పుడు ఎప్పుడో ఈ 2 సందర్భాల్లో ఒకప్పుడు. సో, అలా అయ్యింది. సో, నాకు భయం. అసలే భయంగా ఉన్న నాకు ఇట్లాంటి పరిస్థితి వచ్చితే ఇంకా భయం. సో, ఎక్కడికెళ్ళినా తీసుకెళ్ళడం అలవాటు చేసుకున్నా. చిన్నగున్నప్పుడు మేనేజ్ చేయలేం మనం తీసుకెళ్తున్నప్పుడు. ఆపి అణిచివేత కోపం ఇవన్నీ. ఆ తర్వాత నేను చెప్పుకోవడం మొదలుపెట్టా. జనరల్‌గా నేను చెప్పేదాన్ని కాదు. ఒకరిద్దరితో చెప్పడం మొదలుపెట్టా. అది తెలిసిపోతుంది సార్. అది మనకే వెనక్కి కొడుతుంది. అంటే మన గురించి మనం ఆవేదనతో చెప్పిన విషయాన్ని వాళ్ళు హాస్యంగా ఇంకో 10 మందికి చెప్తున్నారని మనకు తెలిసినప్పుడు మనకి చాలా బాధేస్తుంది. అంటే మనం మన మన ఇంటి గుట్టు తీసుకెళ్ళి మనం చెప్పినట్టే. అలా 1, 2 సార్లు నాకు జరిగినప్పుడు నేను ఫస్ట్ కూర్చొని సరే కష్టముంది. నేనొక్కదాన్నేనా తల్లినైంది ప్రపంచంలో? నాకొక్కదానికేనా ఎక్స్‌ట్రా సపోర్ట్ లేదు? ఎందుకు లేదు? ఎవరి లైఫ్ వాళ్ళు ఇప్పుడు నాకు మా అత్తగారు రోజు వచ్చి చెయ్యరు అని నేను చెప్తాను సార్. మా అత్తగారికి కూడా నేను రోజు వెళ్లి చెయ్యనుగా? వాస్తవం. అది మనం ఆలోచించం. ఆడవాళ్ళది ఆలోచించరు. మా అత్తగారు నాకు సపోర్ట్ లేదు అని అంటారు కానీ, నువ్వెంతవరకు నీ అత్తగారికి ఎన్ని విషయాల్లో సపోర్ట్ చేశావు? క్వెషన్. మా అమ్మ సపోర్ట్ నాకు లేదు. ఓకే. ఆవిడ పోయినప్పుడు ఆవిడ వయసు 78, 75 ఏళ్ళ ఆవిడ ఏం సపోర్ట్ చేస్తుందని ఎక్స్‌పెక్ట్ చేస్తావు? లేదా 60ల దగ్గరున్న అత్తగారు ఆవిడకి ఎన్నో హెల్త్ ఏం సపోర్ట్ నేనెళ్ళానా? నేనున్నానా పోనీ? వారం 10 రోజులు ఉండి నేను సేవ చేశానా? మరి వాళ్ళెందుకు నాకు చెయ్యాలి? అయినా పిల్లల్ని కనాలనుకోవడం నా ఇది. సరే హస్బెండ్.
యాక్సెప్టెన్స్ సార్. తనకున్న పరిధిలో తను ఇంతే చేయగలుగుతాడు. మదర్కి వచ్చినంత బ్యూటిఫుల్గా ఫాదర్స్కి పేరెంటింగ్ చేయడం రాదు సార్. బాండ్ పేరు మీద రాస్తాను 200%. సార్ కదా. సో మదర్కి వచ్చినంత బ్యూటిఫుల్గా వాళ్ళకున్నంత అన్నీ వస్తాయి. వాడు తినట్లేదంటే నేను సొల్యూషన్ ఆలోచించగలుగుతా. కానీ అదే హస్బెండ్స్ గివప్ చేసేస్తారు. ఆకలి లేదమ్మా వదిలే, ఆకలిస్తే వాళ్ళే తింటారు. ఆకలేసినా 2-3 రోజులు తినని బ్యూటిఫుల్ చిల్డ్రన్ ఉన్నారని మదర్స్కి మాత్రమే తెలుస్తుంది. వాడికి ఆకలేస్తుంటుంది, అల్లరి చేస్తుంటే తినడు. నోరు ఇట్లా తెరిచి పెట్టేస్తే అయిపోతుంది, తినేస్తాడు ఒక ముద్ద అలవాటు అవుతాయి. సో ఇలా నేను ఆలోచించా, ఓకే నాకైనా ప్రాబ్లం ఉంది లేదు, నాలాగా ఎంతోమందికి ఉంది. అందరూ చెప్పుకుంటారా? సరే పోనీ నేను చెప్పుకుంటా. ఎన్నేళ్ళు చెప్పుకుంటా? 1-2 ఏళ్ళు చెప్పుకోవడంలోనే ఉంటే మరి సొల్యూషన్ ఏంటి? ఈ చెప్పుకోవడం వల్ల ఏమవుతుంది? కోపం, ఆవేదన, ఆవేశం ఎక్కువైపోతుంది. మన కుటుంబ సభ్యులు ఫస్ట్ వాళ్ళ దగ్గర బ్యాడ్ అవుతున్నారు. నిజంగా వీళ్ళంత బ్యాడా? అంటే వీళ్ళ వల్ల నేను ఎప్పుడు ఎటువంటి గుడ్ థింగ్స్ ఫేస్ చేయలేదా? అంటే నాకు అసలు మంచి లైఫ్ ఇవ్వలేదా వీళ్ళు? కాదు. మరి ఏదో చిన్న సిచ్యువేషన్ని ఒక సమస్య కింద ఎందుకు చెప్పాలి? ఆ పరిస్థితిని అలాగే వదిలేస్తే సాల్వ్ అవుతుంది సార్. పెద్ద పెద్ద గొడవైనా ఒక 48 గంటలు వదిలేస్తే దాన్ని సాల్వ్ అయిపోతుంది. ఎంత పెద్ద మిస్అండర్స్టాండింగ్ అయినా సరే అలా వదిలేయడం నేర్చుకున్నాను సార్. దేన్ని? పరిస్థితుల్ని, గొడవల్ని, మనుషుల వల్ల వచ్చిన ఇబ్బందుల్ని వదిలేసి నాకు నేను స్టాండ్ తీసుకోవడం నేర్చుకున్నాను సార్. ఈలోగా మా బాబుని పెంచడం కొంచెం ఛాలెంజింగ్గానే ఉండింది. మెల్లగానే ఫేస్ చేశా. ఓకే నేను వాడికి ఎన్నో నేర్పించాలనుకున్నా, అన్నీ వదిలేసి వాడు స్కేటింగ్ ఒకటి సొంతంగా నేర్చుకున్నాడు. ఓకే గుడ్, నేర్చుకున్నాడు కదా, ఫైన్. వాడికి అవి ఇవి నేర్పించాలి, వాడికి అవి ఇవి వచ్చేయాలనేది నా కోరిక, వాడికి అది కాదు. సో నేను అనేదాన్ని పక్కన పెట్టి ఒక థర్డ్ పర్సన్. ఇప్పుడు నాకు ఈ కష్టం వచ్చింది, ఈరోజు నేను వద్దామనుకున్నాను, బయటికి వెళ్దామనుకున్నాను, ఒక హెల్పర్ రాలేదు, కోపంగా, ఆవేదనగా, ఆవేశంగా ఉంటుంది. ఒక థర్డ్ పర్సన్, ఓకే దానికి ఏం అవసరం వచ్చినా చేయగలిగితే ఇప్పుడు చేస్తా, లేదా బయటకు వెళ్ళేసి వచ్చిన తర్వాత చేస్తా. కొన్ని వదిలేయడం. ఈలోగా ఇంట్లో వాళ్ళు గబ్బుకర అన్నారనుకో, నాకు ఇంతే వచ్చు, ఇదే టోన్, నాకు ఇంతే చేతనవుతుంది, చేతనైతే నువ్వు చేసుకో, లేదా నేను ఎక్కడికి వెళ్ళేసి వచ్చి చేస్తా. అయిపోయింది, చాలా తగ్గింది. సో ఇప్పుడు నలుగురు కూర్చుంటే నేను నా కష్టం ఇది అని చెప్పను. మీరు చెబితే నమ్మరు. ప్రతి విషయం నేను ఒక ఆవిడ దగ్గర షేర్ చేసుకుంటాను. ఆవిడ పేరు పల్లవి గారు. అసలు ఆవిడ దగ్గర షేర్ చేసుకోవడానికి కూడా ఒక 6 నెలల నుంచి నా దగ్గర ఏ విషయము లేదు. ఎందుకంటే మీరే సాల్వ్ చేసుకుంటూ మీరే దాన్ని ఇంకొకరి పర్స్పెక్టివ్లో ఆలోచిస్తూ దాన్ని ఆన్సర్ చేసుకుంటారు. థర్డ్ పర్సన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు స్టడీస్లో పాత స్కూల్లో ఏదో ఇబ్బంది అయింది, చాలానే ఇబ్బంది అయింది. అది ఒక పెద్ద ట్యాగులు వేసేసి అది వేసేసి ఆ లెవెల్ వరకు వెళ్ళింది ఇబ్బంది. నేను చాలా హర్ట్ అయ్యాను ఇనిషియల్గా. ఆ తర్వాత నేను ఒక థర్డ్ పర్సన్గా ఆలోచించి, ఓకే వాడికి అయ్యింది ఇబ్బందే, ఇప్పుడు ఇది ఇబ్బంది ఏడాదిలో సాల్వ్ అవ్వచ్చు, 2 ఏళ్లలో సాల్వ్ అవ్వచ్చు, 3 ఏళ్ళు. స్టిల్ ఐ యామ్ ఎట్ అ గుడ్ ప్లేస్. నాకు ఒక నార్మల్గా మాట్లాడి, నార్మల్గా బిహేవ్ చేసి, నార్మల్గా వాడు పనులు చేసుకొని తిండి తిని, మొత్తం చదవకపోయినా కొంచెమైనా చదివి అర్థం చేసుకోగలిగే పిల్లాడున్నాడు. వాడు అరిచి అల్లరి చేసినా నేను డైవర్ట్ చేస్తే డైవర్ట్ అవ్వగలుగుతాడు. చాలామంది తల్లులకు ఇది కూడా లేదుగా. వాట్ అబౌట్ మదర్స్ హూ ఆర్ రేజింగ్ ఆటిస్టిక్ చిల్డ్రన్? వాట్ అబౌట్ మదర్స్ హూ ఆర్ రేజింగ్ వెరీ వెరీ డిఫికల్ట్ చిల్డ్రన్? ఫిజికల్లీ డిసేబుల్డ్ ఉంటారు, మెంటల్లీ డిసేబుల్డ్ ఉంటారు. వాళ్ళని ఎలా చూస్తున్నారు మరి తల్లులు? వాళ్ళతో పోలిస్తే మరి నేను చాలా బెటర్ స్టేట్లో ఉన్నాను కదా. సో జస్ట్ యాక్సెప్ట్ అండ్ పే గ్రాటిట్యూడ్. బోర్ కొడితే నేను ఫోన్ మాట్లాడను సార్, ఫోన్ కూడా చూడను, కూర్చుంటాను అలా 1 గంట. ఇప్పుడు నేను అచీవ్ చేశాను అండ్ నన్ను ఏది బాధించదు సార్. ఒకప్పుడు చాలా టిమిడ్గా ఉండేదాన్ని నేను. టిమిడ్, వెన్ ఐ సే టిమిడ్ ఐ మీన్ లైక్ దిస్. నౌ నో. అందరికీ మీరు ఒక ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ లైక్ మీరందరూ, అంటే మిమ్మల్ని ఎవరన్నా చూసినా ఒక గయ్యాల్లాగా వస్తుంది, ఒక నార్మల్గా ఇంత ఫ్రస్ట్రేషన్. మీరు ఎప్పుడైనా ఏడ్చిన రోజులు, బాధపడిన రోజులు, కన్నీళ్ళు వచ్చిన రోజులు కూడా ఉన్నాయా? బోలేడు సార్. ఆవేదన పొందిన రోజులు, ఏడ్చిన రోజులు, బాధపడిన రోజులు, ఒక ఐడెంటిటీ కోసం వేడుకున్న రోజులు. ఫ్యామిలీలో కాదు నేను చెప్తున్నా, ఇప్పుడు ఒక ఐడెంటిటీ కోసం బాధపడిన రోజులు. ఇప్పుడు 2 మంచి వ్యక్తులు సార్, చాలా సందర్భాల్లో వాళ్ళిద్దరి మధ్య ప్రాబ్లమ్స్ వస్తాయి. హస్బెండ్ మంచివాడే, వైఫ్ మంచిదే. ఎందుకు వస్తాయంటే ఈ పాయింట్ని కరెక్ట్గా ఇక్కడ కన్వే చేయలేకపోతున్నాం, లేదా వాళ్ళు కరెక్ట్గా అర్థం చేసుకొని రెసిప్రొకేట్ అవ్వలేకపోతున్నారు, లేదా హస్బెండ్ అవ్వడం బట్టి ఇతనికి వేరే ప్రయారిటీస్ ఉన్నాయి, ఆర్థికమైన ప్రయారిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఒక్కటి క్వశ్చన్ మార్కే. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ చూసుకుంటే ఈరోజు నీకు జాబ్ ఉంది, నెల తర్వాత ఉంటుందో లేదో గ్యారంటీ లేదు. ఒకవేళ అది పోతే వేరేది వస్తుందో లేదో కూడా తెలియదు. అందరూ వ్యాపారాలు పెట్టలేరు.
పెట్టినా చిన్నదంటే చిన్న వ్యాపారానికి 50 లక్షల నుంచి ₹1 కోటి కావాలి. ఎక్కడి నుంచి వస్తాయి వాళ్ళ టెన్షన్స్ అవి. అంత పెద్ద టెన్షన్స్లో వాళ్ళకి పేరెంటింగ్, పిల్లలు ఇవన్నీ చిన్నగా కనిపిస్తాయి సార్, చాలా చిన్నగా. వాళ్ళ వర్షన్ ఏంటంటే మీకు మేము బేసిక్ నీడ్స్ అన్నీ ఇచ్చేస్తున్నాము, కొంచెం మాకు హెల్ప్ వాళ్ళు ఒక్కసారి మగవాళ్ళ తరఫు నుంచి కూడా ఆలోచిస్తే వాళ్ళు నువ్వేం చేస్తున్నావు ఇంట్లో ఉండి అనేది ఏంటంటే వాళ్ళ మీనింగ్ నువ్వు ఏం చేస్తున్నావు అని కాదు, నేను ఇన్ని చేస్తున్నా, నా బయట తలకాయ నొప్పులన్నీ ఇంటి దాకా నేను తీసుకురావట్లా, నువ్వు ఇంట్లో ఉండి నేను వచ్చేటప్పటికి తలుపు కాస్త హాయిగా వీలైనంత వరకు నువ్వు మేనేజ్ చేయి, అప్పుడప్పుడు నీ చేయి దాటిపోతే నేను ఉంటా. చాలామంది మగవాళ్ళ ఆలోచన ఇలా కూడా ఉంది. వాళ్ళు చేయలేకపోయినా అది యాక్సెప్ట్ చేస్తూ వైఫ్ నుంచి ఈ సపోర్ట్ కోరుకుంటున్నారు. నేను ఫెలో ఉమెన్ అడుగుతున్నా, ఇది మనం ఎంతవరకు ఇస్తున్నాం? మనకి బ్రేక్ కావాలి, మనకి హెల్ప్లెస్నెస్ ఉంది, మనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, మనకి ఇంకేదో ఉన్నాయి, మనకు అత్తగారితో ప్రాబ్లం. నీకు అత్తగారితో ప్రాబ్లం ఉంటే నువ్వు సాల్వ్ చేసుకోవాలి, మధ్యలో అతన్ని ఎందుకు తెస్తావు? అతను కొడుకు. సో యూ షుడ్ నెవర్ పుట్ యువర్ పార్ట్నర్ ఇన్ అ ప్లేస్ వేర్ అటా ఇటా చూస్ చేసుకునే ప్లేస్లో వాళ్ళని ఉంచొద్దు, నువ్వే సాల్వ్ చేయి. చాలా ప్రాబ్లమ్స్ మాట్లాడితే పోతాయి సార్. ఇది మాత్రం 200% నేను ఒప్పుకుంటాను. అది మా దగ్గరికి వచ్చి మాట్లాడతారు. అంటే మాకు డబ్బులు ఇచ్చి మరీ ఇది యూఎస్లో కానీ ఎక్కడైనా సరే కౌన్సిలర్స్ దగ్గరికి వచ్చి వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కౌన్సిలింగ్ వచ్చినప్పుడు కూడా వాళ్ళిద్దరు ఇంట్లో కూర్చొని కరెక్ట్గా మాట్లాడుకుంటూ అయిపోయేది. సేమ్ మా దగ్గరికి వచ్చి వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఓకే సార్ చాలా వరకు సెట్ అయిపోయింది, థ్యాంక్ యూ. అరే అదేదో మీరే నాకెందుకు డబ్బులు ఇవ్వడానికి వస్తారని చెప్పి. ఎస్ సార్, మంచిదే అది కౌన్సిలర్గా. బట్ ఇప్పుడు నాకు అత్తయ్య గారితో చిన్న ఇబ్బంది ఉంది, నేను చెప్పేస్తే జనరల్గా వాళ్ళు అర్థం చేసుకుంటారు సార్. అత్తమ్మ నాకు ఇబ్బంది ఉంది, నాకు ఇది ఎందుకో నచ్చలేదు, నేను ఇది చెయ్యలేను, నాకు ఇంత ఓపిక లేదు, లేకపోతే నాకు చేసే ఓపిక మూడు లేదు, లేకపోతే నాకు అది ప్రయారిటీ ఇది కాదు. క్లియర్. అరవకండి, మళ్ళీ అరిస్తే ఏమీ సాధించలేం, మెల్లగా చెప్పండి. అట్ ద సేమ్ టైం మీరు ఇందాక అడిగారు కదా సార్, మీరు ఏడ్చిన రోజులు లేవు, చాలా ఏడ్చిన రోజులు ఉన్నాయి, హెల్ప్ లేదని అరిచిన రోజులు ఉన్నాయి. అయ్యో చూస్తాను కదా, ఎంత లేదన్నా కంపారిజన్ చేసుకుంటాను కదా, నా కలీగ్స్ అంతల్లా ఎదుగుతున్నారు, డబ్బు పరంగా కాదు, అంత క్యాలిబర్ ఉంది అని నేను అనుకుని అయ్యో కేవలం ఇక్కడ ఏ సపోర్ట్ లేనందువల్ల నేను ఎదగట్లేదు, ఇలా ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. సపోర్ట్ పెడతానంటే వద్దనేదాన్ని. ఇప్పుడు మా వారు కూడా చాలా ఓపికగా ఉండేవారు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇద్దరిలో ఉన్న గుడ్ థింగ్ ఏంటంటే ఆయన సాధారణంగా అరవరు, నేను గబుక్కుని షార్ట్ టెంపర్ ఆయన దగ్గరే అవుతాను, అయినా కూడా ఆయన యాక్సెప్ట్ చేస్తాడు, ఈగోకి వెళ్ళరు. సూపర్. అరే ఇదేదో తిక్కది, ఇలాగే నీకు తిక్క, నేను నీకు తిక్కొచ్చినప్పుడు డోర్ మూసుకొని ఉంటే అయిపోతుంది రొట్టి. ఆ సైలెన్సే చాలా వరకు నన్ను మార్చింది. ఇట్స్ మై బేసిక్ రెస్పాన్సిబిలిటీ టు రెస్పెక్ట్ మై హస్బెండ్.